నమస్తే, వెల్కమ్ టు విలేజ్ వ్యాన్. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరాపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ జీలుకళ్ళు తీస్తారని చెప్పేసి చెప్పారు. అది ఎలా తీస్తారో మనం చూపిద్దామని అంటే కింద లేదు, పైన ఉంది, బాగా పైన ఉంది. సో ఎక్కాలన్నారు, సరే ఎక్కుదామని సాహసం చేశాను. జీవితంలో ఎప్పుడు కూడా చెట్లు ఎక్కలేదు, కానీ ఈ జీలుకళ్ళు వీడియో మీ అందరికీ చూపించడానికి ఈ చెట్టు ఎక్కాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది, కొంచెం భయం వేస్తుంది కూడాను. ఒకసారి ఇక్కడ నుంచి గ్రామాన్ని మీరు చూసి వచ్చి కొత్తదనం అంటే ఇష్టపడే నా కోసం, నాలాంటి వారి కోసం విలేజ్ వ్యాన్ ఛానల్లో ఏం చేసినా, ఏ స్టోరీ వేసినా కొత్తదనం తప్పనిసరి. అందుకే గిరిజన సాంప్రదాయ జీలుకళ్ళు ఎలా సేకరిస్తారో నేను తెలుసుకుని మీకు తెలియజెప్పడానికి జీవితంలో ఫస్ట్ టైం చెట్టు ఎక్కాను. అంటే కింద నుంచి పైకి జూమ్ చేసి చూపించి కళ్ళు కొండ కిందకి దింపిన తర్వాత దాన్ని మీకు చూపించడం కంటే చెట్టుపై నుంచి ప్రత్యక్షంగా వీడియో తీస్తే మంచి అనుభూతి ఉంటుందని భావించి చెట్టు ఎక్కడానికి సిద్ధపడ్డాం. అయితే మన విలేజ్ వ్యాన్ బృందమిత్రులు పైకి ఎక్కడానికి ఆలోచించారు. సో కష్టమనిపించినా నేనే కొంచెం రిస్క్ తీసుకుని జీలుగు చెట్టు ఎక్కి వీడియో షూట్ చేశాను. ధైర్యం చేసి ఎక్కేశాను, కానీ పైకి వెళ్ళాక కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమైంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే నా ముఖంలో ఆ భయం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎనీవే, జీలుగు కళ్ళు ఎలా సేకరిస్తారో దేవరాపల్లిలోని జీలుగు చెట్టు పైనుంచి చూద్దాం. జీలుగు చెట్టు గెలను కోసి దానికి కుండ పెట్టి ఆ విధంగా కళ్ళు సేకరిస్తారు. కుండ నిండిన తర్వాత దానిని కిందకి దింపి ఆ కుండ స్థానంలో మరో కుండను పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వెదురు గొట్టాలు కూడా పెడుతుంటారు. మీ పేరు చెప్పండి సార్. బాలరెడ్డి అండి. ఈ చెట్టు పేరు ఏంటండి? ఈరి చెట్టు అండి. జీలుగు చెట్టు నుంచి ఏమొస్తుందండి? కళ్ళు కారుతుందండి. కనిపిస్తున్నదే కళ్ళు అనమాట. దాంట్లో నీరేమైనా కలుపుతారా? డైరెక్ట్గా లేదండి. డైరెక్ట్గా తీసుకుంటారా? పర్లేదా? మీరందరూ డైరెక్ట్గా తీసుకోగలరా? ఏం కాదా? లేదు. ఆరోగ్యం, చల్లదనం, రుచితో కూడిన ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరికల్లు మన సంస్కృతిలో భాగం, మన పురాతన సంప్రదాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు సిసలైన భారతీయ సురాపానం మన కళ్ళే. శ్రద్ధ, నైపుణ్యంతో సేకరించే కళ్ళుకు ఇంగ్లీష్ మద్యపానాలు సాటిరావు. ఏ చెట్టు నుంచి తీసిన కళ్ళులో అయినా 2.5% ఆల్కహాల్ తప్పనిసరిగా ఉంటుంది. కళ్ళులోని ఓ సూక్ష్మజీవి మానవుడి కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని, దీంతో పాటు కిడ్నీ వ్యాధికారక సూక్ష్మజీవులను ఆ జీవి నిరోధిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది జీలుక్కాయ. ఇది అంటే దీన్ని కన్నం చేసి దీన్ని గరిటిగా వాడతారా? కళ్ళు కోసమే ఇది, అంటే జీలుక్ కళ్ళు కోసం ఇది. ఇప్పుడు ఒకవేళ మీరు అమ్మితే దీని ప్రకారం అమ్ముతారా? అమ్మరా? ఔషధ గుణాలున్న శుద్ధమైన కళ్ళు పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయుర్వేద డాక్టర్లు చెబుతుండటంతో పాటు కరోనా దెబ్బతో వైన్స్ సరిగ్గా దొరకపోవడంతో జనాలకు మన సంప్రదాయ కళ్ళు మజా తెలిసొచ్చింది. అందుకే జీలుక కళ్ళు గురించి విలేజ్ వ్యాన్ మిత్రులకు చెబుదామని తూర్పుగోదావరి జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి వచ్చాం. విలేజ్ వ్యాన్ మిత్రులందరికీ మీకు చూపిస్తున్నది జీలుగు కళ్ళు. ఓకేనా? అదే సార్. ఇప్పుడు మనం చెట్టు ఎక్కాం కదా, చిన్న సాహసం కాదు, నా వరకు అయితే ఇది పెద్ద సాహసం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు చెట్టు ఎక్కన వాడికి చెట్టు ఎక్కిస్తే అక్కడ నుంచి కిందకి చూస్తే ఆ సాహసం ఎంత అన్నది చెట్టు ఎక్కినోడికి తెలుసుద్ది. అది నాకు తెలుసు ఈరోజు. సో ఏంటంటే జీలుక కళ్ళు తీసాం. జీలుక కళ్ళు తీసి మన విషయం ఏంటంటే వాస్తవానికైతే తాగాలి, కానీ నేను అలవాట్లేదు కాబట్టి, మరి ఇక్కడ నేను పడిపోతే మీకు వీడియో చూపించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను తాగట్లేదు. ఓకేనా? మనకు చెట్టెక్కి జీలుక కళ్ళు తీయడానికి సహకరించిన మిత్రులు ఆల్రెడీ దీన్ని డోకి అంటారు. ఆల్రెడీ ఒక డోకి కంప్లీట్ చేసుకున్నారు, 2 డోకులు కంప్లీట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇది వేడి చేసి తాగాలి, కానీ మన వీడియో కోసం మన మిత్రులు వేడి చేయకుండానే పచ్చిది తాగేశారు. ఇదేమంటారు? వడ అంటారు. పర్లేదు చెప్తాను. ఇప్పుడు ఇది జీలుగు చెట్టులోనే ఉండే ఒక పీసు లాంటిది. ఈ పీసు ఈ డోకిలోనే ఎందుకు పెడతారంటే, అంతే నలకలు గట్ట అంతే కదండి. ఆ నలకలు ఏవి కూడాను అంటే నరకల గట్ట రాకుండా ఉండడానికి జీలుగు చెట్టు పీసునే దీంట్లో పెడతారు. ఎలా పెడతారు? ఎలా పెట్టి దీంట్లో జీలుగు కళ్ళు వేసి తీసుకుంటారు.
మహువాతో పాటు జీలుగు కళ్ళు గిరిజనుల సాంప్రదాయ సురాపానం. ఒక చెట్టు నుంచి 25 నుంచి 35 లీటర్ల కళ్ళును తీస్తారు. కొన్నిసార్లు బియ్యంలో నీళ్లకు బదులుగా జీలుగు కళ్ళు వేసి అన్నం వండుకొని తింటారు. శుద్ధమైన జీలుగు నీరాతో 15 కిలోల బెల్లం కూడా ఉత్పత్తి అవుతుంది. ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. సాధారణంగా కళ్ళు గీసే క్రమంలో కుండలో స్వల్ప పరిణామంలో నీరు, పాత కళ్ళు కలిపి చెట్టు కట్టడం ద్వారా కళ్ళు లభిస్తుంది. అయితే కొత్త కుండలో ఎలాంటి నీరు, మడ్డి వేయకుండా తాజాగా లభించే పానీయమే నీరా. ఏ చెట్టు నీరా అయినా రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచుతుంది. వ్యాధులను నివారించే ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. నీరాలోని పోషకాలు మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్త కణాల వృద్ధికి దోహదపడే పోషకాలు సైతం నీరాలో ఉన్నాయి. అజీర్తి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే నీరాతో కొంతవరకు సమస్యను తగ్గించవచ్చు. చెట్ల నుంచి కళ్ళు తీసే ముందు వచ్చే మొదటి దశనే నీరా. దానికి కాస్త వేడి తగిలితే మెల్లగా పులిసి కళ్ళుగా మారుతుంది. కళ్ళుగా మారకముందున్న నీరా పానీయం ఎలాంటి మత్తు కలిగించదు. కళ్ళు దుకాణాల్లో కళ్ళుకు, నీరాకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ మధ్యన వివిధ రకాల సాంప్రదాయ నీరా కేఫ్లు కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వంటి స్థలాల్లో ప్రారంభమవుతున్నాయి. కళ్ళు తీసేయడం అయిపోయింది, తాగడం అయిపోయిందా? ఎలా ఉందండి కళ్ళు? బాగుంది. డైరెక్ట్ గా తాగేస్తారా లేకపోతే వేడి చేస్తారా? వేడి చేసుకుంటామండి. ఇది వేడి చేసిందని ఇది లేదు, పచ్చి తాగేస్తున్నారు ప్రస్తుతానికి. చూపించడానికి పచ్చి తాగేస్తున్నారు. పచ్చి తాగితే ఏమైనా అవుద్దా? ఏమవుదా? రైట్, వేడి చేస్తే ఇంకా బాగుంటది.